కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కవిత పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. సరే, ఆయన రాజకీయంలో ఉన్నాడు. కొత్త పార్టీ పెట్టింది. అసలు దీని గురించి ఏంది అని ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలు లేదంటే అధికార పక్షము కవిత పార్టీ గురించి ఏ రకంగా అనుకుంటున్నారనేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కొంతమంది జర్నలిస్టులు అడగడం జరిగింది. సో, అక్కడ ఏమనుకున్నారంటే అందరూ కూడా సరే కవిత మీద విరుచుకుపడతాడు. కవిత రేవంత్ రెడ్డి గారిని తిట్టింది గదా! ఇక సీఎంని తిట్టింది కాబట్టి కవితని ఫుట్‌బాల్ ఆడుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే విచిత్రంగా రేవంత్ రెడ్డి తిట్టినందుకు కూడా ఏం అనలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కానీ ఇక్కడ విచిత్రం ఏందంటే కేసీఆర్‌ని పొగడడం జరిగింది. అమ్మా నువ్వు కేసీఆర్ కూతురువి, కల్వకుంట్ల కవిత. నిజంగా కేసీఆర్ కూతురు కాకపోతే ఈ కవిత ఎక్కడి నుంచి వచ్చేది? ఎక్కడుండేది ఈ కవిత? అని చాలా సీరియస్‌గా మాట్లాడడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అది కాకుండా తెలంగాణ తెచ్చిన వీరుడు గదా కేసీఆర్. తెలంగాణ తెచ్చిన అమర భగీరథుడు గదా కేసీఆర్. లేదంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇదేది ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇయ్యడము. సో, రైతుల కళ్ళలో ఆనందం చూసింది. ఇవన్నీ చేసింది కూడా కేసీఆర్ గదా! 200 నుంచి 2000 2000, 3000 చేసింది కేసీఆర్ గదా పింఛను. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా తల్లి. నువ్వు కొద్ది వైఖరి మార్చుకో. నువ్వు రాజకీయంగా ఎదుగుదామంటే తండ్రి నీడలో ఎదగాలి తప్ప కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి నీడలో నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు ఆ నీడని దాటి నువ్వు బయటికి రావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని కూడా చాలా సీరియస్‌గా మాట్లాడడం జరిగింది. దాంతో పాటు అంటే ఈడ విలేకరులు అడిగారు. మరి లేదు మన సీఎంని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టింది అంటే, సీఎం వచ్చిన పక్కన పెట్టండి అయ్యా. కానీ ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మీ నానే అయ్యుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చిన మనిషి అయినా, తెలంగాణ తెచ్చిన దేవుడైనా అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయంగా ఎదగాలంటే ఎదగొచ్చు, తప్పు లేదు. కానీ ఒకరి మీద నిందేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గురించి అందరూ తెలిసిందే కదా. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగడం జరిగింది కేసీఆర్ గారు. సో, అది చూసి రాష్ట్రం మొత్తం ఉడికిపోతుందని అప్పుడున్న చిదంబరం హోమ్ మినిస్టర్, ఎవరైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్న చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆంధ్రకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా లెటర్లు ఇవ్వడం, అడావిడి చేయడం జరిగింది. అది అప్పటి తర్వాత క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ బిల్లు పార్లమెంట్లో బిల్ పాస్ కావడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే దీనికి కారణం కూడా కేసీఆర్ గారు ఏమన్నారు, నేను ఢిల్లీకి వెళ్తున్నాను, అయితే తెలంగాణ తీసుకొని వస్తాను, ఖాళీ చేతులతో అయితే రాను అన్నట్టే, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టే ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఆ ముందు రోజు నేను అక్కడనే ఉన్నాను. బిల్ పాస్ అయ్యేటప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నాను. సో, ఆ ముందు రోజు కూడా భారీ ఎత్తున చర్చ జరిగింది. 2-3 గంటల వరకు కూడా చర్చ జరిగింది తెల్లందాకా. తర్వాత బయటకు వచ్చి కూడా కేసీఆర్ గారు మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇక టెన్షన్ లేదు, రేపు సంబరాలు చేసుకోవచ్చు మీరందరూ కూడా, మనం అందరూ హ్యాపీగా, నేను ఏదైతే మాట మీద వచ్చానో ఢిల్లీకి, ఆ మాట నేను తీసుకొని వెళ్తున్నాను, నా పరువు నిలబెట్టుకున్నాను, నా రాష్ట్రం నిలబడుతుంది, నా రాష్ట్రం నేను గొప్పగా చూసుకోబోతున్నాను అని కూడా చెప్పడం జరిగింది. సో, ఇదేంది ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్, మరి ఈయనకున్న ఈ ఇంటిమేషన్ ఏంది అని కూడా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నాం. తెల్లారి కట్ చేస్తాడు, ఈవినింగ్ బిల్ పాస్ కావడం జరిగింది. తెలంగాణ బిల్ ఇస్ పాస్ అని అక్కడున్న స్పీకర్ గారు అనడం జరిగింది. అంటే ఇంత చేసిన కేసీఆర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టపడ్డాడు, సావు నోట్లో తలబెట్టి అనౌన్స్మెంట్ ఇప్పించడం జరిగింది. తర్వాత నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఢిల్లీకి రావడం జరిగింది. అంటే ఎంత గట్స్ ఉండాలి మనిషికి. అంటే రాజకీయంలో అందరూ అనొచ్చు, నేను రాజీనామా చేస్తా, సన్యాసం తీసుకుంటా అంటారు, ఎవరు చేయరు. కానీ కేసీఆర్ గారు మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. సో, మేమందరం షాక్ అయినాం, ఇంత పెద్ద మాట అంటున్నాడు ఏంది కేసీఆర్, ఒకవేళ తెలంగాణ రాకపోతే మరి కేసీఆర్ పరిస్థితి ఏంది అనుకున్నాం. అన్నట్టుగానే పోవడం జరిగింది, బిల్ పాస్ కావడం జరిగింది. భారీ ఎత్తున అందరూ సంతోషపడ్డారు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంతోషపడింది. సో, తెలంగాణ తీసుకొని ఆయన మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టడం జరిగింది, తెలంగాణకి రావడం జరిగింది. సో, ఇంత కష్టపడ్డా, ఇంత ఒడిదుడుకులు, ఎందుకంటే చాలామందితో తిట్లు తిన్నాడు, చాలామందితో ఎన్నో కష్టాలు పడ్డాడు. లాస్ట్కి వస్తే తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ తెలంగాణ వచ్చే ముందు కూడా 2009లో మిమ్మల్ని అటు కేటీఆర్ గారు అయితుంది, కవిత గారు అవుతుంది, ఇద్దరిని కూడా ఇంట్రడక్షన్ చేసింది కేసీఆర్ గారే. అప్పుడే కనుక అసలు కవితనే తీసుకురాకపోతే కవిత ఇప్పుడు ఎక్కడ ఉండేది? ఆయన పార్టీలో ఉంటూనే జాగృతి అనే సంస్థ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మారిపోయిన మనిషి, మనిషి అంటే బొమ్మనా, రోబోనా కేసీఆర్ గారు? కేసీఆర్ గారి ఆలోచనతోనే కదా తెలంగాణ రావడం జరిగింది. అంత మేధావిని పట్టుకొని ఆయన మన మనిషి కాదు సార్, రారు సార్, లోపల ఉంటే నీకు తెలియదా, ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన నడిపిస్తాడు 100%. ఇంత ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది కాకుండా, ఏ ఒక్క
పౌరుడు కూడా ఇబ్బంది కాకుండా పరిపాలన జరిపించడం జరిగింది. గతంలోనే చూసాం, ఏదైతే కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజులలో, కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళ అఫీషియల్ పేజీలోనే ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని అందరూ ఓట్లేశారు. అది నీకు తెలీదా? అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది మరి కవితకే సాధ్యం. అది బిడ్డ కాబట్టి ఆ బిడ్డ గురించి కూడా ఎవ్వరు మాట్లాడట్లేరు. కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దు, మాకు చాలా పని ఉందని కూడా ఇండైరెక్ట్గా కవిత కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, మొత్తానికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారో దానికి వీడియో ప్లే చేస్తాను, దాన్ని మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.